అన్న నమస్తే. ఈ ఫౌజీ సినిమా పోస్టర్ వచ్చింది కదా, ఎట్లా ఉంది? ఫౌజీ సినిమా పోస్టరు బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. ప్రభాస్ అంతకుముందు సినిమా కంటే ఈ సినిమా భారీ రేంజ్లో వస్తుందని చెప్పేసి మాకు నోటెడ్ ఉంది. ఇంకా నాతో పాటు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ కోసం. డిసెంబర్లో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడ హాస్టల్లో ఉండేటోళ్ళం. మా బ్యాచ్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఆ సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకోవాలా, ఆ ఆనందాన్ని ఎప్పుడు పంచుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటున్నాం. కాబట్టి మా ప్రభాస్ సినిమా మంచిగా రిలీజ్ అయ్యి హ్యాపీగా సంతోషంగా అప్పటికంటే ఇప్పుడు హై లెవెల్ బడ్జెట్లో రావాలని, బడ్జెట్ బాగా రావాలని ప్రభాస్ ఫ్యాన్స్గా మేము ఆశిస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఈరోజు ఫౌజీ పోస్టర్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అనురావుపూడి గారి డైరెక్షన్లో ఉంది అది. ఫౌజీ పోస్టర్ చూస్తేనండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే సింపుల్గా మన అనురాగుపూడి అంటే ఏదో సాఫ్ట్ లవ్ స్టోరీ, సాఫ్ట్ నేచర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో మామూలుగా బొట్టు ఏదో పంచికట్టుతోనే ఉంటుందేమో అనుకుంటాం. తీరా చూస్తే క్వైట్ కాంట్రాస్ట్ అనమాట. ఈ ఫస్ట్ లుక్ చూస్తే ఏంటంటే కూర్చుని ఎంత మ్యాన్లీగా ఉన్నాడో. ఆ ఫస్ట్ లుక్ పోస్టే సినిమా మీద ఇంప్రెషన్ పెంచేసిందండి. అనురాగుపూడి అంటే ఓహో ఈ యాంగిల్లో కూడా ఇంత గొప్ప లుక్ తీసాడు, సినిమా కూడా చాలా గొప్పగా చేయగలడేమో అన్నంత అభిప్రాయం కలిగింది ప్రేక్షకుల్లో కానీ, అటు రెబల్ ఫ్యాన్స్లో కానీ. ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ లుక్ అయితే అలాగా December 3rd రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. December 3rd మాత్రం ఈ సినిమా ఒక పండగేనండి. ఎందుకంటే ఆ లెవెల్లోనే ఈ లుక్ ఉంచాడు, అంత గొప్పగా దీన్ని డిజైన్ చేశారు. పోస్టర్ డిజైన్ ఉంది. అనురాగుపూడి కూడా తనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటాడని నేను అనుకుంటున్నాను. అవునండి, సీతారామం తర్వాత ఈ సినిమా. సీతారామం ఎటువంటి బ్లాక్ బస్టర్ అయిందో మనం చెప్పనవసరం లేదు. అయితే ఏంటంటే సీతారామం దీనికి 4-5 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం అది నాకు పెద్దగా నచ్చలేదండి. కానీ ఆయన అటువంటి యాక్టర్, అటువంటి డైరెక్టర్ కొంచెం తొందరగా సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వదిలితే కనుక ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఇక్కడ ఫస్ట్ లుక్కి వస్తే కనుక నాకు ఫస్ట్ లుక్ అయితే ప్రభాస్ గారు ఫౌజీ ఫస్ట్ లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. స్టోరీ ఏంటంటేనండి ఒక రివెంజ్ డ్రామా. ఇంకా ఫైట్స్ ఉంటాయి మొత్తం. అంటే ఆల్ క్యాటర్స్ ఎలాగా మనకు అటు ఫ్యామిలీ ఆడియన్స్ని క్యాటర్ చేయగలదు, అటు మాస్ ఆడియన్స్ని క్యాటర్ చేయగలదు. అన్ని రకాలుగా కూడా ఈ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దుతారంటలో సందేహం లేదు. అనురాగుపూడి దానికి తగ్గ ఆయన మీద ఉన్న ఇంప్రెషన్ నిలబెట్టుకునే విధంగానే ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ మధ్య ప్రభాస్ గారు ఏంటంటే కొన్ని సినిమాలు కొంచెం అండర్వెల్మ్డ్ అవటం మనం చూసాం. కానీ ఏంటంటే ఈ ఫస్ట్ లుక్ వచ్చాక ఏంటంటే ఒకేసారి ఇంప్రెషన్ పెరిగిపోయింది. ఎంత గొప్పగా అంటే అబ్బాయి ఇది మామూలు సినిమా అయ్యేలాగా లేదురా, ఎక్స్ట్రాడినరీ సినిమా, ఇంకా అందులో ఆలోచించిన అవసరం లేదు, అంత గొప్ప సినిమా వద్దనేసి ప్రభాస్ ఫ్యాన్స్కే ఆ నమ్మకం ఉంది. ఆ ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎవరికైనా సరే ఆ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇది ఫౌజీ పోస్టర్ వచ్చింది కదా, ఎట్లా ఉంది ఇది పోస్టర్? ఎట్లా ఉందంటే ఆయన చూస్తేనే సినిమా చూడాలనుకుంటారు ప్రజలు. ఆయన అభిమానించాలి, ఆయన అభిమానులు చాలామంది వరకు ఉన్నారు. అది చూస్తేనే ఆయన కట్అవుట్, ఆయన హైట్, పర్సనాలిటీ, ఆయన ఒక వెరైటీ కానొస్తుంది ఇక్కడ. ఇక మరి ఇది చూస్తేనే ఇలా ఉంది. ఇంకా కొంచెం మీడియాలలో కొంచెం వదిలిపెడతా ఉంటారు కదా, అది చూస్తే ఎంతో ఇదిగా ఉంటాడు. ఎవరు చూసినా ఆ సినిమా ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఆయన ప్రభాస్ అంటే అందరికీ నోటెడ్. ఆయన అభిమానులు లక్షల మంది ఉన్నారు, ఇంతమంది కాదు, మన ఇక్కడే కాదు సౌత్ ఇండియా మొత్తం మన అంతటా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన గుణం కూడా రాజు కదా, రాజు గుణమే ఆయనది నిజంగా చెప్పాలంటే. కానీ కొన్ని ఏమన్నా రాజు దగ్గర దాకా పోనీయరు. కానీ ఆయన చాలా మంచి ఆయన తీసిన సినిమాలలో ఒక్కటి కూడా ఇలా ఉందని ఎవరైనా చెప్పారా? డిసెంబర్లో రిలీజు మంచి హిట్ కొడతారు, కొన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్కేంది, ఆయన ప్రభాసే ఇంకా అంతే. పోస్టర్ చూసుకున్నట్టయితే గన్ను పట్టుకొని ఆ బ్లడ్ అదంతా